శుభోదయం, నేను మీ హరి. మరి అక్టోబర్ 24వ తేదీన ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. దాని యొక్క పూర్తి వివరాలు మనం తెలుగులో చూద్దామండి. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే చివరి వరకు వీడియోని చూడండి. చాలా కీలక అంశాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. మరి ఏమైనా డౌట్లు ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై అయితే ఇస్తానండి. కామెంట్ బాక్స్లో చూసుకోవచ్చు. మరి లేట్ లేకుండా మరి వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యమైన తేదీలు ఏంటి ఈ టెట్లో అంటే, నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 24వ తేదీన ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి నిన్న. అదేవిధంగా ఫీజు చెల్లింపు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ అనేది అక్టోబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 23 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక నెల రోజులు ఇచ్చాడండి ఫీజు చెల్లింపుకి, ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకి అండి. అదేవిధంగా ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. మనం ముందుగా మొదటిసారి రాస్తున్నట్లయితే టెట్ని మొదటిసారి లేదంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎటువంటి ప్యాటర్న్ తరహాలో బిట్లు ఇస్తాడు అన్నది మాక్ టెస్ట్లు అయితే మనం కంప్యూటర్లో అఫీషియల్ వెబ్సైట్లో మనం రాసుకోవచ్చండి. ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అదేవిధంగా హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది నవంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మరి ఈ పరీక్షల షెడ్యూల్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుందండి. ఇది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 10వ తేదీ నుంచి. మరి చివరి డేట్ ఇవ్వలేదు ఏంటి సార్ అంటే, ఎంతమంది టెట్కి అప్లై చేస్తారనేది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత వాళ్ళు పరీక్షల యొక్క షెడ్యూల్ ఒక్కొక్క రోజు 2 సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ విధంగా ఎన్ని రోజులు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే దాన్ని బట్టి ఈ రోజు అనేది పెరుగుతుందండి. అదేవిధంగా ఇనీషియల్ కీ ప్రాథమిక కీ అనేది జనవరి 2వ తేదీన రిలీజ్ అవుతుంది. మరి ఫైనల్ రిజల్ట్స్ అనేవి జనవరి 19వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. పూర్తిగా ఇంకా చూద్దామండి, చాలా విషయాల్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఈ పరీక్ష నిర్వహణ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లో కూడా నిర్వహించబడుతుందండి. మరి 2 సెషన్లో జరుగుతుందని చెప్పాం కదా. 9:30 నుండి 12 వరకు మార్నింగ్ సెషన్ అండి, 2.5 గంటల పాటు జరుగుతుంది, 150 బిట్లకండి. మరి సెషన్ 2లో కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు, ఇది కూడా 2.5 గంటల పాటు ప్రతిరోజు 2 సెషన్లో జరుగుతుందండి. మరి దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో చేసుకోవాలండి. ఇక్కడ అధికారిక వెబ్సైట్లు csc.ap.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. అదేవిధంగా tet2dsc.apcfss.in ఈ 2 వెబ్సైట్లో కూడా మనము దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. అయితే ఎంత పరీక్ష ఫీజు ఎంత అని అనుకుంటే, ప్రతి పేపర్కు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B మరి 1000 రూపాయల చొప్పున చెల్లించాలండి. ఒక అభ్యర్థి 2 పేపర్లకు దరఖాస్తు చేస్తే వారు ఒక్కొక్క పేపర్కు విడిగా పరీక్ష ఫీజు చెల్లించాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు, ఒక ఎస్జిటి టీచర్ ఉన్నారనుకోండి, ఎస్జిటి మాస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా 1A పాస్ అవ్వాలి అంటూ కొత్త గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఒకవేళ ప్రమోషన్కి దగ్గరలో ఉన్నట్లయితే 2A కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 1Aని రాయాలి, 2Aని కూడా రాయాలండి. అలాంటప్పుడు మరి 1000 రూపాయల చొప్పున 2000 ఫీజుని చెల్లించాల్సి ఉంటుందండి. ఏ పేపర్కి ఆ పేపరు 1000 చెల్లించాల్సి ఉంటుంది. మరి చాలా ముఖ్యమైన గమనికండి, చాలామంది మనం అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి. క్యాస్ట్తో పాటు అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. మరి ఎడిట్కి అవకాశం ఇవ్వలేదండి. దరఖాస్తు ఒకసారి సమర్పించిన తర్వాత ఎడిట్ చేయడానికి లేదా మార్పులు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తును పూర్తి జాగ్రత్తతో నింపాలి. అయితే పరీక్ష పేపర్లు ఎన్ని ఉన్నాయి, అర్హతలు ఏంటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ పరీక్షా పేపర్లు అనేవి కరెక్ట్గా 4 రకాలండి. 4 రకాలు: పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B. మరి పేపర్ 1A అనేది 1 నుంచి 5 క్లాసులకి డీల్ చేయడానికి పేపర్ 1A అండి. ఇది సాధారణ పాఠశాలలో బోధించడానికి ఉద్దేశించింది ఈ పేపర్ 1A. మరి పేపర్ 1B అనేది 1 to 5 క్లాసెసే, కానీ స్పెషల్ స్కూల్స్ అండి, అంటే CWSN స్కూల్స్ అవి ఉంటాయి కదా, అలాంటి స్కూల్స్కి మరి 1 to 5 తరగతులు బోధించడానికి ఈ యొక్క పేపర్ 1B అంటే స్పెషల్ స్కూల్స్
అంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అలాంటి స్కూల్స్కి ఈ పేపర్ 1B అండి. అదేవిధంగా పేపర్ 2A అనేది 6 నుంచి 8 తరగతులు లేదా 6 నుంచి 10th వరకు ఉంటుంది కదండి, అది. ఇది కూడా జనరల్ స్కూల్స్లో అండి. అదే పేపర్ 2B విషయానికి వస్తే 6 నుంచి 8 తరగతులు బోధించాలి. ఇది కూడా స్పెషల్ స్కూల్స్, అంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్కి 6 నుంచి 8 తరగతులు బోధించడానికి ఈ యొక్క పేపర్ 2B అనేది అర్హత సాధించాల్సి ఉంటుందండి. మరి అర్హత క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్సిటిఈ గుర్తింపు పొందినటువంటి టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు, అంటే డిఈడి బిఈడిలో కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈ యొక్క డిఈడి కానీ బిఈడి కానీ చదువుతూ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ టెట్కి దరఖాస్తు చేసుకోవచ్చని క్లియర్ కట్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మరి ఉత్తీర్ణత మార్కులు ఏ విధంగా అంటే, మరి ఏపీ టెట్ క్వాలిఫై అవ్వడానికి మొత్తం ఆ ఎగ్జామ్ అనేది 2.5 గంటలలో 150 మార్కులకు అయితే ఉంటుందండి. మరి ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి 60% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు రావాలి. అంటే ఇక్కడ 150కు గాను 90 మార్కులు వచ్చి తీరాలండి. 90 మార్కులు అంతకన్నా ఎక్కువ రావాలి. మరి బీసీ అభ్యర్థులు 50% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. అంటే బీసీ వాళ్ళకి మరి పాస్ అవ్వాలి అంటే 75 మార్కులు దాటాలండి. అదే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 40% మార్కులు మరియు అంతకంటే ఎక్కువ, అంటే 150కి గాను 60 మార్కులు దాటి రావాలండి. మరి అదేవిధంగా మార్కింగ్ విషయానికి వస్తే అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్కు ఉంటుందండి. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే అసలు ఉండదండి. నెగిటివ్ మార్కింగ్ అనేది అసలు ఉండదు. మరి ఏపీ టెట్ వెయిటేజీని ఎలా తీసుకుంటారంటే, భవిష్యత్తులో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఏ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ జరిగినప్పటికీ కూడా 20% వెయిటేజ్ అయితే ఉంటుందండి. ఈ 150 మార్కులని 20%కి కుదించి మనకి వెయిటేజ్ చేస్తారు. అందులోని నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఈ మార్కులు అయితే యాడ్ చేస్తుంటారండి. మరి చెల్లుబాటు అనేది ఈ ఏపీ టెట్ సర్టిఫికేట్ అనేది జీవితకాలం వరకు చెల్లుబాటు అవుతుందండి. లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. ఇకపోతే ఈ సంవత్సరం దీన్ని యాడ్ చేశారండి. ఇది అత్యంత డేంజరస్గా ఉంది. అది కూడా కోర్టు యొక్క ఉత్తర్వులను అనుసరించి దీని యొక్క విధి విధానాలు మారుతాయి అంటూ నోటిఫికేషన్లు ఇచ్చాడండి ఇన్ సర్వీస్ టీచర్స్కి. వాళ్ళు కూడా ఏపీ టెట్ ఎగ్జామ్ని అయితే రాసి తీరాలి అంటూ మనకి దానిలో ఉంది. మరి 2011కి ముందు ఎవరైతే 2011కి ముందు ఏ డిఎస్సిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నియమితులు అయ్యారు కదా టీచర్ల కింద, వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరు అంటే పదవీ విరమణకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా ఈ పరీక్షలో ఉత్తీర్ణ కావాలి అని ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పి ఉన్నారండి. 2011 డిఎస్ ఉంది కదండి, ఆ దాటిన తర్వాత ఎవరో రాయక్కర్లేదు. అంటే 2012 వాళ్ళు 2016 ఇలాంటివి ఎవరో రాయక్కర్లేదు. కానీ 2011కు ముందు ఎవరైతే డిఎస్ రిక్రూట్మెంట్ జాయిన్ అయిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏపీ టెట్ రాయాల్సిందే అంటూ ఆ యొక్క దీనిలో ఉందండి. మరి టీచర్లందరూ కూడా మరి సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించే పనులు అయితే ఉన్నారు. మరి ఇప్పటి వరకు మేము క్వాలిఫికేషన్ డిఎస్సి అనే క్వాలిఫికేషన్ దాటుకొని వచ్చాము అంటూ వాళ్ళైతే కోర్టును ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా మనకేమైనా డౌట్లు ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్లు అయితే ఇచ్చారండి. ఆన్లైన్ దరఖాస్తుకు ముందు తర్వాత ఏవైనా సందేశాలు లేదా సమస్యలు ఉంటే ఈ హెల్ప్ డెస్క్ నెంబర్లకైతే ఫోన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్లు కూడా. మరి ఈ ఫోన్ నెంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 లోపల మనం ఫోన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. మరి పేపర్ 1Aకి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే మరి 1 to 5కి మల్టిపుల్ చాయిస్ 150 బిట్స్ వస్తాయి కదా. అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే శిశు వికాసం మరియు పెడగాజీ అంటే మన సైకాలజీ అంటాం కదా, ఈ సైకాలజీ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయండి, 30 మార్కులు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే 24 మార్కులు సైకాలజీ, 6 మార్కులు పెడగాజీ నుంచి వస్తాయండి. నెక్స్ట్ పార్ట్ 2 తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ ఈ ఏదైతే ఉందో మనకి ఆప్షనల్ ఏదైతే ఉందో దాని మీద కూడా 30 మార్కులు ఉంటుందండి. మరి ఈ 30 మార్కులకి 30 క్వశ్చన్స్ అండి.
నెక్స్ట్ ఇంగ్లీష్ కంపల్సరీ అండి, పార్ట్ 3 నుంచి 30 మార్కులు 30 బిట్లు. అదేవిధంగా మ్యాథ్స్ అంటే ఇక్కడ 30 ఇచ్చారు కదా, 30 ఏంటి అంటే 24 మార్కులు కంటెంట్ నుంచి, 6 మార్కులు మెథడాలజీ నుంచి అండి. మరి ఇంగ్లీష్ కూడా మెథడాలజీ ఉంటుంది, మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, ఈవీఎస్ మెథడాలజీ ఉంటుందండి. అన్నీ కూడా 24 మార్కులు కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్ నుంచి. మనం ఈ యొక్క పేపర్ 1Aకి సంబంధించినటువంటి చాలామంది డౌట్లు అడుగుతున్నారు, ఏ క్లాస్ వరకు ఉంటాయండి, మరి సిలబస్ ఎంతవరకు ఉంటుంది అని. అంటే ఏం డౌట్ పడక్కర్లేదండి, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పేపర్ 1Aకి సంబంధించి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంటుంది. ఆ తర్వాత రిలేటెడ్ సబ్జెక్టులు ఉంటాయి కదా, రిలేటెడ్ సబ్జెక్టులన్నీ కూడా 10th వరకు చదువుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘర్షణ అనే పాఠం ఉందనుకోండి, సైన్స్లో ఘర్షణ అనే పాఠం ఉందనుకోండి, ఆ ఘర్షణ 9thలో ఉంటే అది చదువుకోవాల్సి ఉంటుంది, కంటిన్యూటీ అనమాట. మ్యాథ్స్లో ఉందనుకోండి, ఆల్జీబ్రా ఉందనుకోండి, 10th వరకు ఉంటే 10th వరకు చదువుకోవాలి ఖచ్చితంగా. ఆ విధంగా కంటిన్యూటీ ఉన్న చాప్టర్లో యాజ్ పర్ రూల్ అయితే 3 to 8 చదువుకోవాలి, కంటిన్యూటీ 10th వరకు అండి. సో ఇవన్నీ కూడా మొత్తం శిశు వికాసం 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30, ఈ విధంగా మనకి 150 మార్కులకి ఉంటుందండి. ఇప్పుడు పేపర్ 2A విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించవచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, ఇది సైకాలజీ అండ్ పెడగాలజీ 30 మార్కులకండి. మరి అదేవిధంగా ఇంగ్లీష్ అదే తెలుగును హిందీ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ 1 అది 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ అలాగే కంపల్సరీ 30 మార్కులకు ఉంటుంది. ఇవన్నీ సేమేనండి. కానీ ఇక్కడికి వచ్చేసినట్లయితే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి చాలా 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 ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందండి. ఎందు గురించి అంటే మ్యాథ్స్ వాళ్ళకు బయాలజీ ఉండదండి, బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు. ఈ మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది కానీ బయాలజీ ఉండదు. ఇక్కడ బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు, ఫిజిక్స్ ఉంటుంది కానీ. సో ఈ విధంగా పొరపాటు చేశారండి. ఇక్కడ 48 మార్కులు వస్తుంది కంటెంట్ నుంచి, పెడగాలజీ నుంచి 12 మార్కులు వస్తుంది, 48, 12, 60 మార్కులు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ చదువుతారా అంటే చదవరు. మరి దీని మీద అబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతాయి. ఈ యొక్క పేపర్ 2A యొక్క మోడిఫికేషన్ అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. నెక్స్ట్ సోషల్ స్టడీస్ వరకు అయితే, సోషల్ స్టడీస్ వాళ్ళకి 48 మార్కులు ఉంటుందండి. జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క కేటగిరీ నుంచి 48 మార్కులు, మొత్తం 48 మార్కులు. వాటి యొక్క పెడగాలజీ నుంచి 12 మార్కులు, మొత్తం 60 మార్కులు ఉంటాయండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే 3 30 90, 90 60, 150 అండి. ఈ విధంగా ఉంటుందండి. మరి ఇక్కడ చేంజింగ్ అయితే ఖచ్చితంగా 2Aలో చేంజింగ్ అవుతుంది. మరి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే ఆన్సర్గా రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.